ఐ గెస్ దిస్ ఇస్ ది రియల్ గాడ్ ప్లాన్. అసలు 18 ఇయర్స్, ఆ 18 నంబర్ జెర్సీ, ఓ మై గాడ్. అసలు ఫస్ట్ ఐపీఎల్ నుంచి ఒకటే టీంతో స్టిక్ అయ్యి చాలాసార్లు ట్రై చేసి 2-3 సార్లు ఫైనల్స్కి వచ్చి ఓడిపోయి అయినా అలా తల ఉంచి ట్రై చేస్తూనే ఉంటూ ఆ ఎనర్జీ, ఆ పేషెన్స్ ఎటు వెళ్తుందో తెలియదు, డైరెక్షన్ ఎటు అసలు వస్తుందో రిజల్ట్స్ లేదో తెలియదు, చాలా సెల్ఫ్ డౌట్స్తో, కానీ స్టిల్ అలా పుష్ చేసుకుంటూ వెళ్ళారు ఆర్సీబీ టీమ్ అండ్ అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ. ఇదంతా చూస్తే ఒకటి నేను అర్థం చేసుకుంటుంది ఏంటంటే, దేవుడు అనేది మీకోసం ఈ టైంలో ఇవ్వట్లేదు అని అంటే దాని అర్థము నీకు ఇయ్యడు అని కాదు. మేబీ నీ కోసం ఒక మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీబీ మ్యాచ్ చూడండి, 18th ఇయర్ ఆఫ్ ఐపీఎల్, డేట్స్ సమ్ చేసినా కూడా 18 వస్తుంది. అండ్ దిస్ ఆ 18 జెర్సీ ఫైనలీ ఒక ఐపీఎల్ ట్రాఫీ ఎత్తాడు. యాజ్ అన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఆ 3 పిక్చర్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్ ఆ ట్రాఫీని పట్టుకుని అలా ఎత్తుతున్నప్పుడు ఆ పిక్చర్ అదైతే ఓ ఇట్ వాజ్ మై చైల్డ్హుడ్ మెమరీ. కానీ నిజంగా ఎంత అపోనెంట్గా ఎంత ఉన్నా వాళ్ళని ముగ్గురిని కలిపి ఒక ట్రాఫీ ఎత్తడం చూడాలని ఒక డ్రీమ్ ఉండేది. ఫర్ షూర్ అది ఫుల్ఫిల్ అయిపోయింది. కానీ ఆన్ ది అదర్ సైడ్ మనము శ్రేయస్ అయ్యర్ని చాలా మెచ్చుకోవాలి. అసలు అన్క్యాప్ ప్లేయర్స్ టీం పట్టుకొని అలా ప్రాపర్ కాంబినేషన్స్ చేసుకుంటూ ఆ మోటివేషన్ ఇచ్చుకుంటూ ఆ టీంని ఫైనల్స్ వరకు తీసుకొచ్చారు. ఐ గెస్ దట్ గాయ్ ఆల్సో డిజర్వ్స్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్.